ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడం, తెలుగులో ఇప్పుడు క్యారెక్టర్స్ చాలా మమ్మీ క్యారెక్టర్స్ కానీ లేకపోతే అక్క క్యారెక్టర్స్ కానీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆల్రెడీ మీరు ఒక రికగ్నేషన్ ఉంది. మీకు ప్రేమ గారు అంటే ఓకే, మంచి యాక్ట్రెస్ అని ఒక పేరు ఉంది. ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, ప్రొడ్యూసర్స్ ఎవరైనా అప్రోచ్ అయ్యి మీరు క్యారెక్టర్ చేయండి అని బాగుంటుందంటే చేయడానికి రెడీగా ఉన్నారా? మదర్ క్యారెక్టర్ అంటే నాట్ ఓన్లీ అంటే మదర్ అంటే మదర్కే మీరు నో యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే కొత్త కొత్త డైరెక్టర్స్కి అంత తెలీదు వాట్ ఐ ఫీల్, వాట్ ఐ థింక్. అప్పుడైతే ప్రేమ ఇప్పుడు చిరునవ్వుతో స్మాల్ క్యారెక్టర్ అయినా ప్రేమ చేయగలను అని వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా ఏదది రాజేంద్ర ప్రసాద్తో చేశాను, అనుకోని ఒక ప్రయాణం. స్మాల్ క్యారెక్టర్ అంటే దాంట్లో ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడు లేదు, లేడీ ఓరియంటెడ్ సినిమా లాగా లేదు ఇప్పుడు. ఐ డోంట్ ఫీల్ లైక్, ఎందుకంటే ఫోన్లోనే చెప్పేస్తారు, మేడం మీ క్యారెక్టర్ ఇలా నేను చెయ్యనండి, ఓపెన్గా మాట్లాడేస్తాను. డైలీ ఒక 10 కాల్స్ వస్తాయి హైదరాబాద్. డెఫినెట్లీ వస్తుంది. ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు డూ. పెద్ద సినిమాలు అయితే ఒప్పుకోవచ్చు కదా, పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా ఇంపార్టెన్స్. బట్ అలాంటి క్యారెక్టర్ రాలేదు కదా, క్యారెక్టర్స్ రాలేదు. అంటే మీకు బాహుబలిలో శివగామి రమ్యకృష్ణ గారు చేసిన అలాంటి క్యారెక్టర్స్ పవర్ఫుల్ కావాలి. కాపీ లైక్ రమ్యకృష్ణ చేశారు, ఇంకా అలాగే నో, ఐ డోంట్ లైక్. ఒక డైరెక్టర్కి ఇది ప్రేమ చేయగలరు అని ఆయన కాన్ఫిడెన్స్ వస్తే డెఫినెట్గా మాట్లాడతారు. సూపర్. అది ఇక్కడ కన్నడలో కన్నడ కూడా వస్తుంది, బట్ కొంతమందికి భయం ఉంటుంది ఇది చేస్తారో ఎలాగా అని. ఓపెన్గా మాట్లాడతానండి, బోల్డ్, వెరీ బోల్డ్. ఐ డోంట్ కేర్, ఇఫ్ ఐ లైక్ ఐ విల్ డూ. మీరు ఎలాగ ఓపెన్గా నాతో మాట్లాడతారు, ఐ విల్ టాక్ లైక్ దాట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? నథింగ్ రాంగ్. ఏదైనా హీరో దగ్గర నుంచి నేర్చుకున్నారా, ఏదైనా హీరోయిన్ దగ్గర నుంచి నేర్చుకున్నారా? ఇది నో, ఐ ఓన్లీ started telling grown up like that. ఎలాగ సప్రెస్గా పెట్టుకుంటారు మీరు? యూ కాంట్ 1 or 2 ఫిల్మ్స్ సప్రెస్గా పెట్టలేరు. కొంతమంది ఓకే చేద్దాం, ఆ పెద్ద హీరో ఉన్నారు, ఐ క్యాన్ డూ. నో, ఆ పెద్ద హీరో ఉంటే కూడా నాకు ఛాలెంజింగ్ క్యారెక్టర్ కావాలి, అయితే వచ్చేసేస్తాను. మేడం, ఉపేంద్ర గారికి ప్రేమ గారికి మధ్యలో ప్రేమ అని చెప్పి కూడా ఒక టైంలో ఆర్టికల్స్ వచ్చాయి. ఎందుకు రావాల్సి వచ్చింది అట్లా? ఆయన పెళ్ళి హ్యాపీ లైఫ్, వాళ్ళ వైఫ్ మంచి హీరోయిన్, మీకు మంచి లైఫ్. ఆ టైంలో ఎందుకు వచ్చింది ఆ న్యూస్ అసలుకి? వాళ్ళని అడగాలి అనుకుంటున్నాను. ఎవరు రాశారు వాళ్ళని అడగాలి. నేను ఎప్పుడు నాతో కలిసి మాట్లాడలేదు, ఇలా రాస్తున్నాను కూడా నాకు చెప్పలేదు. బట్ రాశారు. గాసిప్. ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు గాసిప్. బట్ మీరు ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా ఇట్లా ఎందుకు వచ్చింది? ఆయన కూడా అడగలేదు, నేను అడగలేదు. నా కాన్సన్ట్రేషన్ ఏంటి, నా ఫోకస్ ఏంటి, నేను అది చేస్తాను. అంటే పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి కామన్ అంటారా? కామన్. ఇది నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి సక్సెస్ వెళ్ళిన తర్వాత బోత్ షుడ్ టేక్, క్రిటిసిజం కూడా తీసుకోవాలి కదా. మీరు పాజిటివ్ గా తీసుకుంటారా మేడం, లేకపోతే ఫైట్ చేస్తారా? ఐ విల్ టేక్ ఛాలెంజ్. ఓకే, నువ్వు ఇలా మాట్లాడతావు, నేను ఇలా తీసుకుంటాను. You have an every answer. Okay, definitely. Yeah. మీరు డీప్ కి వెళ్తే అన్ని ఆన్సర్ వస్తుంది. If you sit quietly, you will get an answer. Okay, definitely. నిజం మేడం, అది అంటే అనవసరంగా ఫైట్ చేయటం వేస్ట్. అవసరమై నిజంగా అనుకుంటే ఫైట్ చేయొచ్చు అక్కడ. పేషెన్స్, కామ్, మీరు వర్క్లే ఇవ్వాలి అంతే. లైక్ జయలలిత గారు. Yeah. బోల్డ్ గా మాట్లాడారు, వెరీ బోల్డ్, అండ్ షీ డిడ్ంట్ కేర్. సైలెంట్ గా ఉన్న చోట రిజల్ట్ తో అంతే. 2 times CM. చదవడమే కాదు, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం చదువుకున్నారు మీరు? 2nd PUC +12. 18కి ఇండస్ట్రీకి వచ్చారు కదా, అందువల్ల ఆపేశారు. చదువుకోవాల్సిన వయసులో ఇండస్ట్రీకి వచ్చి హిట్స్ కొట్టేశారు, ఇండస్ట్రీని చదివేశారు. ఇదే ఫస్ట్ ఇయర్ బీకామ్, సెకండ్ ఇయర్ బీకామ్ అయిపోయింది నాకు. అన్ని గోల్డ్ మెడల్ ఇక్కడ మీకు? అన్ని మెడల్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకేంటి మేడం లైఫ్లో అన్ని ఆల్మోస్ట్ చిన్న ఏజ్లోనే అన్ని హైట్ చూసేశారు. ఒక 35-40 ఏజ్లోనే అన్నీ చూసేశారు.
ఇంకా ఏంటి ఇది చూడాలి, ఈ లైఫ్లో ఇది అచీవ్ అవ్వాలి, ఇది ఫుల్ఫిల్ చేయాలి ఇలాంటి? ఐ గో విత్ ద ఫ్లో. నేను అప్పుడు కూడా నన్ను థాట్ చేయలేదు నేను ఇలా అవ్వాలి. నో, ఎలా వచ్చిందో ఆ సిచ్యుయేషన్ని తీసుకెళ్ళాను. స్టిల్ నౌ ఐ గో విత్ ద ఫ్లో. ఏది జరుగుతుంది అంతే. ఐ ఈట్ వెల్, ఐ స్లీప్ వెల్, అంతే కదా కావాలి. ఇంత అందంగా ఉండడానికి ఈట్ వెల్ స్లీప్ వెల్లేనా లేకపోతే ఇంకేమైనా ఉందా సీక్రెట్? ఎలా మెయింటైన్ చేస్తున్నారు? హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఏమి ఆలోచించను ఇలాగే అని. అలా ముందు అలాగ ఆలోచించేవాళ్ళు, నేను ఇలా వస్తే క్యారెక్టర్ బాగుండేది. ఇప్పుడు అలా కాదులే. ఎవ్రీ డే ఐ షుడ్ బి హ్యాపీ. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. ఎస్, చేస్తున్నారు ఇప్పుడు. డెఫినెట్లీ. సూపర్. ఆ టైంలో ఉన్న ఆర్టిస్టులు ఫ్రెండ్స్ అంటే ఎవరు మేడం టచ్లో ఉండేవాళ్ళు? ఇప్పుడు సౌందర్య ఉండేవాడు అప్పుడు. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తే ఇద్దరు వెళ్ళి మాట్లాడడం. అప్పుడు we used to talk only in Kannada. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో, అప్పుడు మీ టైంలో ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఎక్కువ టచ్ లేదు. అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ నాకు ఉండేవారు చాలా మంది ఉన్నారు. సో ఐ విల్ స్పెండ్ విత్ దెమ్. ఐ విల్ గో బండిపురా, కబిని, అలాగా నన్ను నా ఫ్రెండ్ తీసుకెళ్తారు. విల్ గో అలాగని. ఐ విల్ గో టు గోవా సమ్ టైమ్స్. సో దిస్ ఇస్ మై లైఫ్ నౌ. సూపర్. బట్ వడ్డా నవీన్ గారు మీ కాంబినేషన్ అంటే అసలుకి స్క్రీన్ మీద వేరే లెవెల్ మేడం. కోరుకున్న ప్రియ, కొంగబెట్టి కోరుకున్న అమేజింగ్ మూవీ. అప్పుడే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చారు వడ్డే నవీన్ గారు. వాణిశ్రీ గారితో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, క్యారెక్టర్ దట్ వాజ్ అమేజింగ్. ఒక్కొక్క డైలాగ్ కూడా నాకు బాగా నేర్పించారు రాజు గారు డైరెక్టర్. ఇప్పుడు మీరు ఎంత కామ్గా ఉన్నారో ఇండస్ట్రీతో, మంచి రోల్ వస్తేనే చేస్తాను అని, వడ్డా నవీన్ గారు కూడా అలానే ఉన్నారు ఇండస్ట్రీలో. ఇప్పుడు చేయట్లేదు ఆయన కూడా. ఓకే. ఎప్పుడు మాట్లాడారు నేను వడ్డే నవీన్ గారు ఇద్దరు ఫోన్లో మాట్లాడాను. హీ వాజ్ వెరీ సింపుల్. అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేదు, ఇప్పుడు కూడా అంతే. ఎంత కావాలో అంతే మాట్లాడారు. బట్ ఎప్పుడన్నా ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు కదా, ఎందుకు మీరు చేయట్లేదు నేను చేయట్లేదు అని అనుకున్నారు అసలుకి? మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ ఏమన్నా హస్బెండ్ వైఫ్ గా వస్తే అసలు రాలేదు. చెప్తూనే ఉంటారు మంచి క్యారెక్టర్ వస్తే ఇద్దరు చేద్దామని. డెఫినెట్లీ మళ్ళీ తీయాల్సింది అయితే కోరుకున్న ప్రేట్. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మారింది కదా, నాట్ లైక్ బిఫోర్. ఇప్పుడంతా నార్త్ మమ్మీలు, నార్త్ డాడీలు, ట్రూ. సౌత్ మమ్మీలు, సౌత్ డాడీలు కనిపించరు, లేదు, చాలా తక్కువ ఉన్నారు. అదేదో మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. వాళ్ళని వేసుకుంటే ఇక్కడ ఇంత వర్కౌట్ అవుతుంది, వీళ్ళని వేసుకుంటే ఇంత వర్కౌట్ అవుతుంది, ఇది ఒక క్యాల్కులేషన్ అయిపోయింది. బట్ మీ జనరేషన్ లో ఉన్న వాళ్ళు అల్టిమేట్ గా చెప్పాలంటే గోల్డెన్ ఎరా చూసిన గ్రేట్ యాక్టర్స్. లక్ష్మి గారితో యాక్ట్ చేశాను, వాణిశ్రీ గారితో యాక్ట్ చేశాను. వెరీ అంటే ఒకలాగా ఛాలెంజింగ్ వచ్చింది ప్రకాష్ రాజ్తో. వాజ్ వెరీ ఛాలెంజ్. బట్ ఇప్పుడున్న సినిమాలు చూస్తుంటారా మేడం తెలుగులో? ఎప్పుడన్నా ఓటీటీలో వచ్చినా లేకపోతే థియేటర్లో రిలీజ్ అయినా? చూస్తుంటాను, చెప్తుంటారు ఈ సినిమా చూడు మా ఫ్రెండ్స్ అని. అప్పుడు నెట్ఫ్లిక్స్లో చూసేవాళ్ళు. బాగా ఇష్టమైన హీరో ఎవరు ఇప్పుడు తెలుగులో? ఆ సినిమాకి ఎవరు బాగా చేస్తారో ఆ సినిమా అప్పుడు నచ్చుతుంది నాకు. ఇప్పుడు నేను 2 ఆప్షన్స్ చెప్తాను, చెప్పండి. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఐ లైక్ ఎన్టీఆర్ డాన్స్. నాకు ఈవెన్ రామ్ చరణ్ చాలా పికప్ అయ్యారు యాక్టింగ్లో. ఎన్టీఆర్తో ఒక మదర్ రోల్ అంటే ఓకేనా మీకు? నో. ఎన్టీఆర్ కూతురు ఛాలెంజ్గా ఉండాలి నాకు, అంతే. ఎస్. చాలా కష్టం అయితే డైరెక్టర్స్ పాపం ఇప్పుడు అసలు ఎలా రాయాలో ముందు ఆలోచిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.